ఒక వ్యక్తికి నలుగురు భార్యలు. నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ. అతనికి ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు, అపూర్వంగా చూసుకునేవాడు. మూడవ భార్య అన్నా ఇష్టమే, కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు. తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది. మొదటి భార్య అంటే అసలు ఇష్టమే ఉండేది కాదు. ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు. నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను. నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా, నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్. మరణంలో కూడా నాకు నీ తోడే కావాలి అని అన్నాడు. నాలుగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది. ఆశ్చర్యచకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు. మూడవ భార్య ఇలా అంది, ఇన్ని రోజులు నీతోనే, నీ దగ్గరే ఉన్నాను. నీ అవసరాలన్నీ తీర్చాను. ఇక నాకు నీతో పని లేదు. వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు. నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంట ఉంటాను. తరువాత నేను వెళ్ళిపోతాను. నిన్ను అప్పుడప్పుడు తలుచుకోగలను అంది. ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశాను కదా, తనని అడగటం వృధా అని భావిస్తుండగా మొదటి భార్య తలుపు చాటు నుండి ఇలా అంది, మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను. మీరేమీ బాధపడకండి. అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి మనిషి దేన్ని, ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. పోయే ముందు తెలుసుకొని ప్రయోజనం ఉండదు. నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యలతోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా? నాలుగవ భార్య మన శరీరం, మూడవ భార్య సంపద, ఆస్తిపాస్తులు, రెండవ భార్య నేస్తాలు, బంధువులు, మొదటి భార్య మన ఆత్మ. నిజమే కదా. దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి. పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి. సరేనా? కథ కంచికి, మనం ఇంటికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓం నమః శివాయ.